విజయవాడ ఇంద్రకీలాద్రిపై అక్షయ తృతీయ వేడుకలు అంబరాన్నంటాయి. కనకదుర్గమ్మ సన్నిధిలో లోక కళ్యాణార్థం నిర్వహించిన శ్రీ మహాలక్ష్మి యాగం భక్తి శ్రద్ధల మధ్య వైభవంగా ముగిసింది. వేద పండితులు మంత్రోచ్చరణలతో ఇంద్రకీలాద్రి ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. కృష్ణానది తీరాన వెలిసిన కనకదుర్గమ్మ సన్నిధిలో అక్షయ తృతీయ పర్వదినాన్ని పురస్కరించుకొని ఆధ్యాత్మిక వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. లోకమంతా సుభిక్షంగా ఉండాలని, భక్తులందరికీ అష్ట ఐశ్వర్యాలు సిద్ధించాలని కోరుతూ దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ మహాలక్ష్మి యాగం నిర్వహించారు. ఈ యాగంలో ఆలయ కార్యనిర్వహణాధికారి సీనా నాయక్ పాల్గొన్నారు. వేద పండితులు మరియు వైదిక కమిటీ సభ్యులు ఆగమ శాస్త్రం ప్రకారం హోమాలు జపాలు నిర్వహించి చివరిగా పూర్ణాహుతితో ఈ క్రతువును దిగ్విజయంగా పూర్తి చేశారు. శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. ఈరోజు అక్షయ తృతీయ. ఈరోజు చేసినటువంటి భగవత్ సేవా కార్యక్రమములన్నీ కూడా అక్షయమైన ఫలాన్ని ఇస్తాయి అని మనకు శాస్త్రం చెబుతున్నది. సంవత్సరంలో అనేకములైనటువంటి పర్వాలు ఉన్నాయి. ఈ పర్వల్లో వైశాఖ శుద్ధ తదియ అక్షయ తృతీయ అంటే పుణ్య సంపాదన చెయ్యటానికి, భగవదనుగ్రహం పొందటానికి చాలా విశిష్టమైనటువంటి రోజు. అందుకని క్షయం అంటే వినాశము అని అర్థం. అక్షయము అంటే నశించనిది, శాశ్వతంగా అభివృద్ధి చెందేది అని అర్థం. కాబట్టి ఈ తృతీయ రోజున చేసేటువంటి సమస్త కార్యములు కూడా అఖండ విజయాన్ని పొందుతాయి, సర్వాభివృద్ధికరములవుతాయి. అందుకోసమని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో ఈరోజు లక్ష్మీదేవి ప్రీతిగా మహాలక్ష్మీ యాగాన్ని శ్రీమాత్రే నమః. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో వార్షికంగా అక్షతది రోజున మహాలక్ష్మి యాగం చేయడం అనేది ఇక్కడ సాంప్రదాయంగా వస్తుంది. ఈ యొక్క యాగ మహిమ ఏంటంటే, అక్షతృతీయ రోజున ఈ యాగం చేసినట్లయితే వాళ్ళకి అక్షయంగా కూడాను ఐశ్వర్యాదులన్నీ వస్తాయి, కలుగుతాయి అనేటువంటిది మనకి పురాణాంతర్గతమైనటువంటి విషయము. అందుకని ఈ రోజున ఈ యొక్క మహా పర్వ మంచి పుణ్యమైనటువంటి ఈ యొక్క పండగ రోజున అక్షతృతీయ రోజున ఈ యాగం చేయడం అనేది మనకు సాంప్రదాయంగా వస్తుంది. అందులో భాగంగానే ఇవాళ మనం ఈ యొక్క యాగాన్ని నిర్వహించి ఇప్పుడే పూర్ణాహుతితో ముగించడం జరిగింది. అందువలన అందరు భక్తులందరికీ కూడాను ఈ యొక్క యాగం వలన సర్వైశ్వర్యాలు కలిగి సుఖ సంతోషాలతో ఉండగలందరికీ అమ్మవారిని ప్రార్థిస్తూ అందరికీ కూడాను అక్షతృతీయ సంబంధించినటువంటి ఆశీస్సులు అమ్మవారు ఇవ్వవలసిందిగా కోరుచున్నాను.